తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. డీలిమిటేషన్ పై ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు ధర్మాసనం తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం దేశంలో తదుపరి జనాభా లెక్కలు జరిగే 2025 తర్వాతే అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26 ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను పెంచాలని పిటిషనర్ కోరారు. ఇందులో భాగంగా తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 225 సీట్లు పెంపు జరగాలని ఆయన అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు దీనిపై విభిన్నంగా స్పందించింది. పిటిషన్ను తిరస్కరించిన ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. 2026 జనగణన తరువాత మాత్రమే డీలిమిటేషన్ సాధ్యమవుతుందని, అప్పటి వరకు ఆ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. అమూల్య, తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిందని చెప్పవచ్చు. అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చాలా ఆశలు పెట్టుకున్నాయి అసెంబ్లీల పెంపు గురించి, వాటిపైన నీళ్లు కలిగినట్టు చెప్పవచ్చు. అయితే డిలిమిటేషన్ పైన ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారము దేశంలో తదుపరి జనాభా లెక్కలు అంటే 2026 తర్వాతనే ఆ లెక్కలు వచ్చిన తర్వాత అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యమని స్పష్టం చేసింది. అయితే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సెక్షన్ 26 ప్రకారంగా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు పెంచాలని పిటిషనర్ పురుషోత్తం రెడ్డి కోరడం జరిగింది. ఇందులో భాగంగా తెలంగాణలో 119 నుంచి 153 సీట్లు, ఆంధ్రప్రదేశ్ 175 నుంచి 220 సీట్లు పెంపు జరగాలని ఆయన అభ్యర్థించారు. అయితే సుప్రీంకోర్టు దీనికి భిన్నంగా స్పందించని చెప్పవచ్చు. పిటిషన్ ను తిరస్కరించిన ధర్మాసనం రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 ప్రకారం మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ జరగాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పింది. అయితే 2026 జనగణన తర్వాతనే డీలిమిటేషన్ సాధ్యం అవుతుందని, అప్పటి వరకు ఈ అంశంపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం లేదని చెప్పి స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. అయితే 2021 జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా మహమ్మారి కారణంగా అప్పుడు చేయలేకపోవడం వల్ల బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం 2026లో జనాభా లెక్కలు చేపడతా ఉన్నది. అయితే జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా బీజేపీ ప్రభుత్వం చేపడతా ఉన్నది. అయితే అసెంబ్లీల పెంపు కానుంది. అదేవిధంగా ఏదైతే ఇంకా బీసీ రిజర్వేషన్లు, తర్వాత ఇతర రిజర్వేషన్లు కూడా 2025 జనాభా తర్వాతనే ఆ కులగణన లెక్కలు మొత్తం చేసిన తర్వాతనే చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఏపీ, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలో మాత్రం ఇది తీవ్ర నిరాశ కలిగించే తీర్పుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ ప్రసన్న.